వరల్డ్ కప్ 2026లో పోర్చుగల్ జట్టు తన ప్రయాణాన్ని ఆశించిన విధంగా మొదలుపెట్టలేకపోయింది. గ్రూప్ కేలో భాగంగా జరిగిన మ్యాచ్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది పోర్చుగల్. అయితే మ్యాచ్ మొత్తంలో బంతిపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ కాంగో జట్టు కట్టుదిట్టమైన డిఫెండ్ను ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది. మ్యాచ్ మొదలైన 6 నిమిషాలకే పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక పెడ్రో నెటో ఇచ్చిన అద్భుతమైన క్రాస్ను జోవో నెవెస్ గోల్గా మలచడంతో పోర్చుగల్కు శుభారంభం లభించింది. ఇక బ్రూనో ఫెర్నాండెస్, విటిన్హా మధ్య మైదానంలో చక్కటి సమన్వయంతో ఆటను నడిపిస్తూ కాంగోపై ఒత్తిడి పెంచారు. అయితే క్రమంగా కాంగో ఆటలోకి తిరిగి వచ్చింది. డిఫెండ్లో పటిష్టంగా నిలిచిన ఆ జట్టు పోర్చుగల్కు స్పష్టమైన అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకుంది. తొలి అర్ధభాగం ముగియటానికి క్షణాల ముందు వచ్చిన కార్నర్ను యోని విసా అద్భుత హెడ్డర్తో గోల్గా మలిచి స్కోర్ను సమం చేశాడు. ఇక తొలి అర్ధభాగంలో పోర్చుగల్ 72% బంతి ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ ఆ ఆధిక్యాన్ని మరిన్ని గోల్స్గా మార్చుకోలేకపోయింది. ఇక రెండో అర్ధభాగంలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా. పోర్చుగల్ బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలోకి ఉంచుకున్నప్పటికీ కాంగో రక్షణను ఛేదించలేకపోయింది. ఇక మరోవైపు కౌంటర్ అటాక్స్తో కాంగో అప్పుడప్పుడు ప్రమాదకరంగా మారింది. సెడ్రిక్ బకాంబు చివరి నిమిషాల్లో చేసిన ప్రయత్నం కాస్త తేడాతో బయటకు వెళ్లడంతో పోర్చుగల్ ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం క్రిస్టియానో రొనాల్డో ప్రదర్శనే. పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్ మ్యాచ్ మొత్తం ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. కాంగో డిఫెండర్లు అతనిపై గట్టి నిఘా పెట్టడంతో గోల్ చేసే అవకాశం చాలా తక్కువగా లభించాయి. ఇక పెనాల్టీ బాక్స్లో కూడా అతని ప్రభావం కనిపించలేకపోయింది. చివరి నిమిషాల్లో వచ్చిన ఒక హెడ్డర్ను కూడా కాంగో గోల్ కీపర్ సులభంగా అడ్డుకున్నాడు. దీంతో గోల్ గానీ అసిస్ట్ గానీ నమోదు చేయలేకపోయిన రొనాల్డోపై అభిమానులు, ఇటు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన రొనాల్డో జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. మేము కోరుకున్న ఆరంభం ఇది కాదు, కానీ టోర్నమెంట్ ఇంకా ముగియలేదు. తలెత్తుకొని తదుపరి మ్యాచ్పై దృష్టి సారిస్తామని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ డ్రాతో పోర్చుగల్కు గ్రూప్ దశలో ముందున్న మ్యాచ్లు మరింత కీలకంగా మారనున్నాయి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పోర్చుగల్ తర్వాతి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం తప్పక ఏర్పడింది.